ఎప్పుడైతే రథం మీద కృష్ణుడు, ఎనకాల అర్జునుడు, భీష్ముడు ముందుకొచ్చి నిలబడ్డారో భీష్ముడికి అర్థమైంది. నా మనవడు ఒక రోజు యుద్ధం తర్వాత సెకండ్ రోజు యుద్ధంలో కూడా ఇంత బీభత్సం చేస్తే తప్ప వాడికి కాన్ఫిడెన్స్ రావట్లేదు, వాడికి కోపం రావట్లేదు. ఇప్పుడు ద్వంద్వ యుద్ధానికి వచ్చాడని. ఇంకా అర్జునుడు రావటంతో అతను వార్ స్ట్రాటజీ మొదలయ్యేది ఏంటంటే, ఫస్ట్ భీష్ముడి వైపు ప్రొటెక్షన్ షీల్డ్ ఉంది కదా, ఆ ప్రొటెక్షన్ షీల్డ్ని కొడితే తప్ప భీష్ముడిని భేదించలేము. కాబట్టి ఫస్ట్ ప్రొటెక్షన్ షీల్డ్ని భేదించాలంటే ఆ గాంధీవం ఎత్తి గాంధీవము యొక్క వింటి టంకారాన్ని ఆయన మోగించటం మొదలుపెట్టాలి. ఆ వింటి టంకారాన్ని మోగిస్తూ అర్జునుడక్కడ నిలబడితే ఆ వింటి టంకారము యొక్క ఈ సౌండ్ ప్రతిధ్వనుల చేత ఆయన భీష్ముడికి ప్రొటెక్షన్ లేయర్గా ఉన్నవాళ్ళు, ఆ ఏనుగుల మీద ఉన్నవాళ్ళు, గుర్రాల మీద ఉన్నవాళ్ళు ఒక్క నిమిషం వాళ్ళు చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ చెవులు మూసుకున్న పరిస్థితిలో వాళ్ళు కంప్లీట్లీ ఒక ట్రామాకి గురవుతారు. ఎందుకంటే వాళ్ళ పేగులు కదులుతాయి. అప్పుడు భీష్ముడి మీదకి మనం ఇంకా బాణాలు వేయొచ్చు అనే ఒక స్ట్రాటజీతో ఆ వింటి టంకారాన్ని మోగిస్తున్నాడు. ఆ వింటి టంకారం మోగించే కొద్దీ ఆ రీసౌండ్ పెరుగుతుంది. ఆ వింటి టంకారాన్ని ఆపాలంటే అర్జునుడి మీదకి మనం బాణాలేసేయాలి అని ఇంకా భీష్ముడు ఇమీడియట్లీ అర్జునుడు స్ట్రాటజీని భంగం చెయ్యటానికి 1000 బాణాలు ఒక్కసారిగా అర్జునుడి మీదకి ప్రయోగిస్తే వింటి టంకారం ఆపినవాడై అర్జునుడు ముందున్న కృష్ణుడు ఇద్దరూ షీల్డ్ పెట్టుకొని నిలబడ్డారు. నిలబడగానే ఇంకా అర్జునుడికి మళ్ళీ ఆ వింటి టంకారం మోగించే అవకాశం ఇవ్వకుండా విపరీతమైన బాణపరంపరని మీరందరూ వేసివేయవలసినది అని ఆదేశిస్తే భీష్ముడు రైట్ లెఫ్ట్ నించున్న వాళ్ళందరూ కూడా అర్జునుడి మీద బాణాలు వేసేస్తుంటే వర్షం పడితే చినుకులు ఎలా పడతాయో ఆ చినుకులు పడ్డట్టుగా అర్జునుడు వేపకు బాణపరంపర పడిపోతూనే ఉంది. కాబట్టి ఇంక అర్జునుడు గాంధీవాన్ని తీసి యుద్ధం చెయ్యటం తప్ప ఇప్పుడు ఇంకొక ఆప్షన్ లేదు. ఇక అర్జునుడు గాంధీవాన్ని మొదలుపెట్టి రీలోడెడ్ మిజైల్ గన్ లాగా టక 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 ఇప్పుడు బాణాలు వేసేస్తున్నాడు. అటువైపు నుంచి వాళ్ళు ఒక 5 నిమిషాలకి ఇన్ని బాణాలేస్తే ఒక్క నిమిషంలో బాణాలన్నీ ఇతను వేసే బాణాలతో ఆ బాణాలన్నీ నిగ్రహించి అసలు అర్జునుడు వేపుకే బాణాలు రావట్లేదు, గాల్లోనే బాణాలని కొట్టేస్తున్నాడు. ఇది ఒక భీకర యుద్ధంగా భీష్ముడికి అర్జునుడికి మధ్యన కొన్ని గంటల పాటు యుద్ధం జరుగుతుంది. అంటే సుమారుగా 1-2 గంటల పాటు ఈ ద్వంద్వ యుద్ధం భీష్ముడికి అర్జునుడికి జరుగుతుంది.